హలో అండి. వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. ఈరోజు నేను కరివేపాకుతో కారప్పొడి చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మొదటి ముద్ద కరివేపాకు పొడి, నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కరివేపాకనేది. ఇందులో విటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి మన స్కిన్‌కి, హెయిర్‌కి అయితే చాలా మంచిది. అలాగే మన కళ్ళకి కూడా కరివేపాకనేది చాలా బెనిఫిట్‌నిస్తుంది. అయితే దీన్నెలా ప్రిపేర్ చేయాలో కరివేపాకు పొడిని చూసేద్దాం రండి. దీనికోసం నేను కరివేపాకు తీసుకున్నానండి. ఇలా ఆకుల్ని తీసుకొని వాటిని శుభ్రంగా ఇలా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత గాలికి కొంచెం సేపు ఆరబెట్టాలండి. ఒక పళ్ళెంలో వేసుకొని ఇలా అంటే ఎండలో కాదు నీడలోనే ఆరబెట్టుకోవాలి. వాటర్ అంతా కూడా డ్రై అయ్యేటట్టుగా ఒక గంట సేపు ఆరబెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో కరివేపాకును వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తున్నాను. లేదంటే లోలో పెట్టుకొని అలా వదిలేసినా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చూసారా ఇట్లా క్రిస్పీగా అవుతుంది. సౌండ్ చూసారా? ఇట్లా ఎండిన ఆకుల సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే లోలో పెట్టి వదిలేయండి. కలుపుతూ ఉండనవసరం లేదు. ఆకు కూడా చూసారా? ఇలా ప్రెస్ చేస్తే చూసారా పౌడర్‌లాగా అయిపోయింది. అంటే ఆకంతా కూడా ఫ్రై అయిపోయినట్టేనండి. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని నెక్స్ట్ అదే ప్యాన్‌లో కొంచెం ధనియాలను వేసుకున్నాను. ధనియాలు ఫ్రై అవ్వడానికి టైం పడతాయండి. ఇందులో కారప్పొడిలో మనం వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. కారం కొంచెం తక్కువ వేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది. అంటే వాళ్ళకి నార్మల్‌గా కర్రీస్‌లో అది వేస్తే కరివేపాకనేది తీసేస్తారు. బట్ ఇలా పౌడర్ చేసి ఒక ముద్ద పెడితే చాలా బావుంటుందండి వాళ్ళ హెల్త్‌కైతే. ధనియాలు సగం ఫ్రై అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేశానండి. ధనియాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. బట్ జీలకర్ర అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది గదా! 2 కలిపి ఫ్రై చేస్తే మాడిపోతాయి జీలకర్ర అనేది అందుకని. నెక్స్ట్ అదే పాన్‌లో నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. నువ్వుల్ని కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే నువ్వులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కారప్పొడనేది. నువ్వులు తింటే బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. అలాగే మనకందరికీ తెలుసు పచ్చళ్ళలో కూడా నువ్వుల నూనె వాడతారు. అలాగే డైలీ పాలు తీసుకునే దానికంటే కూడా నువ్వులు తీసుకుంటే ఇందులో కాల్షియం అనేది చాలా ఎక్కువుంటుందండి. అలాగే 30 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళు డైలీ ఒక గ్లాస్ పాలు తాగే కంటే కూడా 2 స్పూన్ల నువ్వులు తీసుకుంటే వాళ్ళకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా అందుతుందంటండి. కాబట్టి నువ్వుల్ని తప్పకుండా వాడండి. నెక్స్ట్ ఇందులో పచ్చి శనగపప్పు యాడ్ చేశానండి. ఆ పచ్చి శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలనేది మీ కారంని బట్టి వేసుకోండి. చిన్న పిల్లలది తినేటట్టయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి చూసి. ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేశాను. పచ్చివి యాడ్ చేశానండి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ముందుగా ఈ పప్పులన్నీ కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని పౌడర్ చేసిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. దీన్ని మరీ పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరకగానే చేసుకోండి బావుంటుంది. ఇలా పౌడర్ చేసిన వెంటనే స్మెల్ ఉంటుంది చూడండి గుమగుమలాడిపోతుంది అసలు. నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశానండి. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయినా కూడా పర్వాలేదు. అంతేనండి. ఇదంతా కూడా గ్రైండ్ అయిన తర్వాత కరివేపాకు కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా హెల్త్‌కి మంచిదండి. జీలకర్ర వెయిట్ లాస్ చేస్తుంది. అలాగే నువ్వులు, కరివేపాకు అన్నీ కూడా మన హెల్త్‌కయితే చాలా మంచివండి. దీన్నిలా పౌడర్ చేసుకొని, స్టోర్ చేసుకొని, డైలీ ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద నెయ్యి గాని, నువ్వుల నూనె గాని వేసుకొని తిని, తర్వాత మనం వేరే కూరలతో కంటిన్యూ చేయొచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ షమ్లాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.